మీకు ధైర్యము కలుగజేసేదను. హెచ్కేల్ గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో, ఏ స్థితిని చూచి నువ్వు ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నావో, నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని చూసి కావచ్చు, నీకు వచ్చినటువంటి ఆర్థిక సమస్యను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి కావచ్చు, ఏ పరిస్థితిని చూచి నువ్వు ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో నిరాశ నిస్పృహతో ఉన్నావో, నీతోనే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆ దేవాది దేవుడు నీకు ధైర్యాన్ని కలుగజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం, నమ్మకం, ధైర్యం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఎవరు ఏ పరిస్థితిని బట్టి అయా ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారందరికీ తండ్రి మీరే ధైర్యాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, ఏ స్థితిని చూసి వారు భయపడుతూ ఉన్నారో ఆ భయాలన్నింటిలో కూడా మీరే ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇది నాన్న ప్రయాణాలు, పనులు చేస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా వారికి మీరే తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.